బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పై మరోసారి రెచ్చిపోయారు. గతంలో కాంగ్రెస్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుందన్న పవన్ కళ్యాణ్ మరోసారి తాజాగా ఇక కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనను సరిగా చేయలేదంటూ సంచలన కామెంట్ చేశారు. రైట్ నౌ దీనికి గాను కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ స్పందించారు. చాలా ఘాటుగానే ఇక పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్ నౌ దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొంత సీరియస్గానే ఘాటుగానే స్పందించినట్టు తెలుస్తుంది. సో మహేష్ కుమార్ గౌడ్ స్పందించినటువంటి తీరు ఎట్లా కనిపిస్తుంది? శ్రీశైలం, మనము ప్రధానంగా మాట్లాడుకుంటే గత కొంత కాలంగా ముఖ్యంగా జూన్ 2వ తారీఖు నుంచి చూస్తే మనము పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి విషయంలో ఒక రచ్చ మాత్రం మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాము. ఇక పవన్ కళ్యాణ్ ఒకటి మాట్లాడడము, దానికి సంబంధించినటువంటి విషయంలో కౌంటర్స్ తెలంగాణ వాదుల నుంచి, తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఈ రోజు ప్రధానంగా ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే వారసత్వ సంపదలు అంటూ కొన్ని మాటలు మాట్లాడుతూ తన మాటలు అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం. ఇంకా పవన్ కళ్యాణ్ ఏ కొసాన కూడా పొలిటిషియన్ గా మాట్లాడట్లేదు అన్నటువంటి మాటనైతే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్తున్నటువంటి సందర్భం. ఇక బీజేపీ నేతలు ఏది చెప్తే అదిన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారనేటువంటి మాటను కూడా మహేష్ గౌడ్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం. ఇక అమరులయ్యి తెలంగాణను సాధించుకుంటే తెలంగాణ కళను సాకారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే పవన్ కళ్యాణ్ కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి మాటలు కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఇక తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ సినిమాలో చూడందే నువ్వు హీరో అయ్యావా అంటూ కూడా దుయ్యబెట్టినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇంకా చాలా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ రెండు విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, ప్రధానంగా ఏదైతే విభజన హామీల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడాల్సి ఉండకపోనుండే అన్నటువంటి వార్తలనే మనం అయితే చూస్తా ఉన్నాం శ్రీశైలం. మరి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి విషయంలో ఇది రెగ్యులర్ గా మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. మరి తను మాట్లాడుతున్నటువంటి మాటలు తను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఇలాంటి మాటలు మాట్లాడడం వెనుక ఎవరున్నారనేటువంటి విషయంలో కూడా ఆరాలు తీయాల్సినటువంటి సందర్భాన్ని కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి విషయంలో మరి కేటీఆర్ అలాగే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఎందుకు మాట్లాడట్లేదనేటువంటి మాటను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఏమనుకుంటా ఉన్నారు అనేది కూడా ఒకసారి అడగాల్సినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. మొత్తం కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టేటువంటి విషయంలో భాగంగా తెలంగాణను కించపరిచినట్టు మాట్లాడితే సరైంది కాదు అనేటువంటి విషయాన్నే ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి నేతల నుంచి అయితే వినపడతా ఉంది శ్రీశైలం. మరి పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి మాటనే మనం ప్రధానంగా వింటా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి పవన్ కళ్యాణ్ అసలు లేటెస్ట్గా చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలు ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ
వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధాన అంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తాను. రైట్, ఇది పవన్ కళ్యాణ్ క్లియర్ గా విభజన సమయం సంబంధించి కాంగ్రెస్ పార్టీ విభజన సరిగా చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేటువంటి రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రమైనటువంటి దుమారానికి దారితీస్తా ఉన్నాయి. రాష్ట్ర విభజన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇక మహేష్ కుమార్ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీ నటుడు తెలుసుకోవాలంటూ మండిపడ్డారు. ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి, ఇదేం సినిమా కాదంటూ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలంటూ ఇక హెచ్చరికలు జారీ చేశారు. విభజన గురించి మాట్లాడడం అంటే వ్యతిరేకించినట్లేను అంటూ కామెంట్ చేస్తూ ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై తెలంగాణ నేతల నుంచి కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ అయితే కొంత ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. విభజనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే గతంలో ఆయన సభకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగానే స్పందించారు. తెలంగాణ కళను కాంగ్రెస్ సాకారం చేసింది, తెలంగాణ ఆవిర్భావాన్ని పవన్ కించపరచడం కొత్తేమి కాదంటూ మోదీ బీజేపీ నేతలు కించపరుస్తున్నారు. బీజేపీ ఆడించే తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ అంటూ ఇది సినిమా కాదు విచ్చలవిడిగా మాట్లాడడానికి. ఎంతోమంది అమరులైతే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, బీజేపీ నేతలు పలికితే పవన్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు చూడనిదే ఈ సినిమా ఆడదు, ఇక ఇంత పెద్ద హీరో అయ్యావా అంటూ కామెంట్ చేస్తూ ఇప్పటికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎంగా ఏపీలో మీరు చేయాల్సింది ఉంది, రాజకీయాల్లో ఇంకా నువ్వు నేర్చుకోవాల్సి ఉంది, అధికారం ఉందని తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే సరికాదు, ఊరుకోమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదంటూ పవన్ కళ్యాణ్కు మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ గురించి శ్రద్ధగా చరిత్రలు చదువుకుంటే మంచిది, నెహ్రూ గాంధీ కుటుంబం త్యాగం గురించి తెలుసుకో, కాంగ్రెస్ని అనాలంటే సినిమాలో డైలాగ్ చెప్పినట్టు కాదు, మీ నాయకుడు మోదీ రాకెట్ ముందు ఫోటోలు దిగుతున్నారు, కాంగ్రెస్ ఘనత, విభజనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏ సినిమాలో ఉన్నాడు, రాజకీయాల్లో పవన్ చాలా నేర్చుకోవాలి, కాంగ్రెస్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, ఇది చాలా విడ్డూరం, చాలా చిన్నవాడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నాడు. మరోవైపు బీజేపీ పవన్ లోపాయికారు ఒప్పందం విభజన రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు, రెండు రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, తెలంగాణలో రాజకీయాల కోసం మమ్మల్ని ఉంటే మమ్మల్ని అంటే ఊరుకోమని చెప్తున్నాడు. మరోవైపు అభివృద్ధి సంక్షేమంలో ఏపీ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోంది. పవన్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ఎవరూ మాట్లాడడం లేదు, వారు వెనక ఒప్పందం అర్థమవుతున్నట్టు కూడా మరి మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి. సినిమాలో పెద్దోడి కావచ్చు కానీ రాజకీయాల్లో చాలా చిన్నోడివి, చాలా నేర్చుకోవాలి, తెలంగాణ పట్ల గౌరవం ఉండాలి, తెలంగాణ విభజన గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అవమానపరిచినట్టే, అవహేళన చేసినట్టే, మరి ఎవరము చూస్తూ ఊరుకోం పవన్ కళ్యాణ్ అంటూ ఒక హెచ్చరికను జారీ చేశారు. మోడీ చేతిలో కీలు బొమ్మ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఎద్దేవి చేసినటువంటి పరిస్థితి. రైట్ నౌ ఇది మొత్తం మీద పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఘాటుగా స్పందించారు. బట్ ఇంకా చాలామంది స్పందిస్తున్నారు. ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, మరింత ఉధృతంగా మారుతుందా, భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తోంది. వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధాన అంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను.